అసలు ఏంటన్నా ఇదంతా? ఈ శంకర్ దాదాగిరి మానేసి అహింస అహింస అంటున్నాడు, ఎందుకన్నా? ఒరే ఓ పెద్ద ఆయన నా ద్వారా ఈ సమాజాన్ని బాగు చేయాలనుకుంటున్నాడు. ఆయనకు సహకరిస్తున్నాను. ఏమైంది? శంకర్, ఇలాంటి సమయాల్లో బాపు నువ్వేం చెప్పకు, నాకంతా అర్థమైంది. చూడు పాప, వాళ్ళు ఏమడిగారు పాపం? రేపు చేస్తామన్నారు, చేయించుకో. వద్దని తిరగబడినా వాళ్ళు మానరు. ఒకసారి చేశారనుకో, రండ్రా ఇంకోసారి చేయండి అని అడుగు. మహా అయితే 3-4 సార్లు చేస్తారు, తర్వాత అలసిపోతారు. ఈ మాత్రం దానికి వద్దంటాం ఎందుకమ్మా? పో చేయించుకో. రక్షించమంటే రేపు చేయించుకోమంటావా? నువ్వేట్రా మధ్యలో కొట్టం, ఆడికి నువ్వు సపోర్టా? కాపాడమని వస్తే రేపు చేయించుకోమంటారా? సచ్చినోళ్ళ చీరేస్తానేమనుకుంటున్నారు. అలా ఎందుకన్నా నీలో ఉన్న పవర్ నువ్వే ఫీజు లాక్కుని మరి ఆపేసుకుంటావు? లేదురా, ఇంకా నా పవర్ని ఆపను. బుజ్జిని కూడా ఎతకడం ఆపేస్తా. రౌడీయిజం దందాలు మొదలు పెడతా. ఇప్పుడు నడుస్తున్న గాంధీగిరి కంటే అప్పుడు చేసిన దాదాగిరే ఇక నువ్వేం చెప్పినా నేను విన్నావు. బాబు నీకు నమస్కారం. ఇందాక అలాగే చేసావు. అలాంటి సమయంలో వాళ్ళని కొట్టు అని చెప్పే లోపలే అడ్డుపడి దెబ్బలు తిన్నావు. అన్నీ బాగానే ఉన్నాయి గాని ఈ పిల్ల వెదవులతోనే బెంగ అంతా. తల మీద ఒక్క చిగురు కూడా లేకుండా జీవితం అంతా ఈ నిత్యగొడతో ఎలా బతుకుతారో ఏంటో. బాధపడుకో అక్క, మావయ్య గారు ఆ పిల్లలిద్దరికి కేశ సంజీవని వైద్యం చేస్తున్నారు కదా. ఆయన హస్తవాసి పుణ్యమా అని ఆ ఇద్దరు పిల్లలి గుళ్ళ మీద దండకారణ్యాలు ములుస్తాయి చూడు. నీ నోటి చలవ వల్ల అలాగే జరిగితే మన మగాళ్ళకు కూడా కేశ సంజీవిని క్రియ చేయించుకుందాం. జై మా దుర్గా. రండి రండి, పెద్దాన్ని గుళ్ళు మీద కట్లెప్పుడు ఇస్తున్నారు. అందరూ మీకోసం వెయిటింగ్. రండి 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 రండి. వస్తున్నాం. అక్షతలు వేయండి, అక్షతలు వేయండి. తల్లిదండ్రులు ఇద్దరు కట్లిప్పేయండి. కానివ్వండి, దుర్ముహూర్తం వచ్చేస్తోంది. జుట్టు ఒత్తుగా వచ్చుంటుందా మావయ్య గారు? మీరే చూస్తారు కదా, విప్పండి అమ్మా. నైస్, వెరీ నైస్. ఎవరు? మీ మనవలత్తయ్య. అవునా? అవునమ్మా, నాన్నే వైద్యం చేశారు. మీరా? సత్ఫలితాన్ని ఇచ్చింది కదా, మొలకెత్తడం మొదలెట్టింది. భగవాన్, వీళ్ళకు కూడా బాలబట్టతలు చేసేసావా? వాడి మూడో కూతురిచ్చిన షాక్ నుంచి తేరుకున్నట్టు లేదు. చూసి చూసి ఎవరికో ఆటగాడతాను, నాకు తెలుసు. థ్యాంక్స్ అన్నా. ఇదిగో, నువ్వెవరో అసాధ్యులా ఉన్నావయ్యా. ఇంతమంది వల్ల కాలేదు, నువ్వు వచ్చి ఆటోని ఆటోమేటిక్ గా బాగు చేశావు. ఇదేమిటి? ఆఫ్రికా టు అనకాపల్లె అంటే ఏమిటి? ఏ దేశాన్ని నుంచి ఏ ఊరికైనా సరే నా ఆటో కిరాయికి రెడీ. ఏ ఆటో రిపేర్ అయినా సరే నేను రెడీ. ఈ సౌండ్ ఏమిటి? చిరునవ్వు. ఐసి. ఒరే శంకరం, ఇతను ఎవరో సౌండ్ పాత్రలా ఉన్నాడ్రా. కోటగిరి, అమ్మూరికి బలిచ్చే ముందు పొట్టేల్ని మేపుతారు చూడు. గా తీరిన మన సిఐ గారి పిల్లలు మన ఇద్దరిని మేపుతుంది కదా. ఈ ఎన్ని తిన్నాక ముగ్గురుతో చెప్పి మన ఇద్దరిని బొక్కలతో ఎత్తుతాయి. మన బట్టతలు కూడా లేవు గురు వాయించుకోవడానికి. అవు ఇంకా తింటూనే ఉన్నారా? ఇదిగో పాయసం కూడా రెడీ, తినండి. తింటాం గాని అమ్మగారు, ఒక్క విషయం చెబుతారా? ఏమిటి? ఇవన్నీ మాకెందుకు పెడతానట్టు అని. మీ సర్కిల్ గారు మంచివారు కారని ట్రాన్స్ఫర్ చేయమని మీ ఇద్దరు పిటిషన్ పెట్టాలి. పెట్టేసినా? అన్నం పెట్టిన జడ్జి గారు అబ్బాయినే ఉరికంబ ఎక్కించడానికి ప్రయత్నిస్తున్నారు ఆయన. వద్దంటే వినడం లేదు, అందుకే మిమ్మల్ని కొట్టారని పిటిషన్ పెట్టండి, దెబ్బకి ట్రాన్స్ఫర్ అయిపోతారు. అమ్మో, కావాలంటే చిన్నయన్ని కక్కమట కక్కుతాం గానీ పిటిషన్ గిట్టేషన్ పెట్టేది లేదు మళ్ళీ. అమ్మో కొట్టును కొట్టాడు కొట్టమైంది. అమ్మా, ఈడు కూడా సిఐ గారు సైడ్ అయిపోయి జడ్జి గారి అబ్బాయిని పట్టించిన చూస్తాడు. జడ్జి గారికి అన్యాయం చేస్తే నా మొగుడికే నేను అన్నం పెట్టడం లేదు. నువ్వెంత బచ్చాగాడి, లేవయ్యా. ఒరే కోటగిరి,
ఎన్ను పోటు పొడిచినావులే సమజైందిరా. నువ్వు అమ్మగారి పార్టీ అయితే నేను అయ్యగారి పార్టీరా. నడువు చెప్తా. ఏంట్రా నువ్వు చెప్పేదే హోమ్ డిపార్ట్మెంట్ మందే. గట్టనా? నడువు మళ్ళా నడువు చెప్తా. అయ్యగారి తానే చెప్తా. వదినా, పిక్చర్ స్టార్ట్ చేయకముందే అన్నయ్య ఇక్కడికి వచ్చేస్తాడు కదా. వచ్చి ఏం చేస్తాడు? ఉండే రష్ని చూస్తే టికెట్స్ దొరకవనుకుంటాను. టిక్కెట్లు దొరకవా? ఎవరుండగా ఈ మాట అంటున్నావు? మీ నాన్న పోలీస్ అనే ధీమాతో మాట్లాడుతున్నావా? ఆయన యూనిఫామ్ లో ఉంటేనే ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు మఫ్టీలో వచ్చారు, ఒక్కడో లెక్క చేయడు. మా నాన్న ఎందుకండి? మీరే వెళ్ళి టికెట్ తీసుకురండి. నేనా? అవును, ఇప్పుడు ఈ ఊళ్ళో మీరు ఎక్కడికెళ్ళినా గౌరవిస్తారు కదా. అవునవును, అందుకని ఇటువంటి చిన్న పనులు చేయాలని ఆలోచిస్తున్నారు. నేను హడావులో చెక్ బుక్ తీసుకురాలేదు. మీ నాన్నడి కొంచెం క్యాష్ తీసుకొస్తాను. ఉండండి. నానా నానా, ఏంటమ్మా? ఓ 500 ఇవ్వండి, మీ అల్లుడు అడిగారు. తీసుకో. ఇదిగో తీసుకోండి, త్వరగా వెళ్ళండి. మా ఫ్యామిలీకి 12 టికెట్లు ఇవ్వండి. బయట హౌస్ బోట్ బోర్డు చూసినావు కదా, మళ్ళీ టికెట్ కోసం వస్తాయి. ఎలవయ్యా ఎలా? అరే చెప్పను కదా, ఫోన్ తెస్తావేటి? శక్తి, నేనే బావని మాట్లాడుతున్నాను. మన ఫ్యామిలీకి 12 టికెట్లు అడిగావు కదా, వచ్చి అడిగాను లేవంటున్నాడు. కానీ చేతిలోనే టికెట్లు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేయమంటావు? టికెట్స్ మాత్రమే తీసుకురానా లేక చేతి నరికి తీసుకురానా? ఏంటి ఆయనకే టికెట్ ఇమ్మంటావా? ఏంటి ఏ శక్తి సార్? ఏ శక్తి? నేను చెబితే రౌడీ కొండలు కొట్టి జైలుకు పంపించాడే ఆ శక్తి. శక్తి భావన చెప్పొచ్చు కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు? మీకు ఎన్ని టికెట్లు కావాలో చెప్పండి, నేను ఇస్తాను. ఎన్నున్నాయో అన్ని మిగతా నేను ఇస్తాను. ఈ టికెట్స్ ఏమైనా అమౌంట్ ఇవ్వాలా? ఏం వద్దు సార్, ఈ రోజు కలెక్షన్ కూడా మీ ఇంటికి వస్తుంది. మీరు వెళ్ళి సినిమా చూడండి. మీరు రావడమే మా అదృష్టం సార్. కూర్చో. రండి రండి కూర్చోండి. మన పవర్ చూసావు కదా. నాన్న మీరు అక్కడ కూర్చోండి. ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి? కూర్చో. చిలిపి పనులు చేసుకుంటూ సినిమా చూడొచ్చు. ఏమంటావు? చూడండి చూడండి, రజనీకాంత్ సినిమా ఎంజాయ్ చేస్తూ చూడండి. తర్వాత ఏంటి ఎప్పుడు దిండులో ఉండేదాను, ఈరోజు దూదులో ఉన్నావేంటి? ఇట్స్ ఆల్ రైట్. బొగ్గ మీద అందంగా సొట్టు ఉండేది, ఈ రోజు ఏంటి పెద్ద హోలు పడింది. బాడీ ఇప్పుడు మారింది. ఏమిటండి మీరు? సరే లేదేం లేదు. ఇలా నెత్తి మీద నీళ్ళు చల్లుకుని అలా గుళ్ళోకి వెళ్ళొచ్చేద్దాం, పనికి వస్తుంది. ఉండండి. చూడండి, భోజనానికి వెళ్ళి 2 మెతుకు లోట్లో వేసుకుని చేతులు కడుక్కోవడం కాదు. కడుపు నిండాలన్నా కడుపు పండాలన్నా కాస్త నిష్టగా ఉండాలండి. అవును బాబు, చెంబుతో పోసుకోండి. చంపుతా. అనుమానులా చంపిలావు. మీరు ఉండండి. కూర్చోండి ముందు. కూర్చోండి. మీరు ముందు పోసుకోండి. ఏమిటండి? ఏమండి మళ్ళీ ఎక్కడికండి? మనీ పర్సు కార్లో పెట్టేదేమో చూసొస్తాను. బా, దేవుడి దగ్గర దండం పెట్టుకునేది 1 నిమిషం, అప్పుడు కూడా డబ్బు గురించేనా? రండి. డబ్బు గురించేనా అంటే ఇలాంటి దూర ప్రాంతాలకు వచ్చినప్పుడే ఆ డబ్బుల గురించి జాగ్రత్తగా ఉండాలి. అది కాస్త ఎవడన్నా నైవేద్యం పెట్టేశాడంటే ప్రతి చోట 5 రూపాయలేనా? వెయ్యి. నైవేద్యం పెట్టేశాడంటే కట్టుబట్టలు, గాజులు, రిస్ట్ వాచ్లు తాకట పెట్టాల్సిందే. ఆ తర్వాత మనకి బనియన్లు, అండర్వేర్లు, కళ్ళజోడ్లే గతి. తాకట్టు పెట్టుకుంటే పెట్టుకుంటాం, మన తర్వాత తినడానికి పిల్లా పాప. అసలు ఇక్కడే ఏ ఆశ్రమంలోనే చేరిపోతే హాయిగా ఉంటుంది. ఆ కోరికే ఉంటే ఈ హరిద్వారాలు, సింహద్వారాలు, చల్లువ స్నానాలు, దర్శనాలు ఎందుకు ఇంత డబ్బు ఖర్చు? అటు కాదు ఇటు. ఈ పుణ్యక్షేత్రాలు ఎందుకంటే ఇంకా ఆశ తెరక 8 సంవత్సరాలు ఎదురు చూసిన దాన్ని 8 సంవత్సరాలు ఎదురు చూసిన దాన్ని ఇంకొక సంవత్సరం చూద్దామని దుగ్ధ. ఇహ అప్పటికే లాభం లేకపోతే ఈ గంగలో మునిగి ఆ కాశీలో తేల్తాను. రండి. ఇప్పుడు డబ్బు డబ్బు.